మనము డిసెంబర్ 19వ తారీఖున చాణక్య పార్ట్ 1 మనం మాట్లాడుకున్నాం. అవునా? డిసెంబర్ 19వ తారీఖు మాట్లాడుకున్నామా? ఏం జెప్పారు మీరు? మాకు గుర్తులేదండి. మేమేదో చూసినట్టుగా ఉంది గానీ, మాకస్సలు సబ్జెక్ట్ మీరేం జెప్పారో మాకు పర్టిక్యులర్‌గా గుర్తులేదండి అనేవారు ఒక్కసారి యెస్ అని చాట్ సెక్షన్‌లో టైప్ కొట్టండి ప్లీజ్. ఎందుకంటే దాని మీద డిపెండ్ అయి ఉంటది. నేను రీక్యాప్ తీసుకుందామా? వద్దా? అనేది. ఒక్కసారి చాట్ సెక్షన్‌లో యెస్ ఆర్ నో కొట్టండి. గుర్తుంటే యాహ్! యెస్ అని కొట్టండి. నేను కూడా గుర్తుంటే కరెస్పాండ్ అవుతున్నానండి. అందరితో కరెస్పాండ్ అవుతున్నాను. గో ఆన్ సార్. గుర్తుంటే యెస్ అని కొట్టండి. గుర్తు లేకపోతే నో అని కొట్టండి. నో అని టైప్ చేయండి. ఒక యెస్ వచ్చింది. రీక్యాప్ నీడెడ్ అంట. అకాడమిక్ గారు రీక్యాప్ నీడెడ్ అని రాశారు. ఆ! తొందరగా యెస్ సార్. నో. ఓకే. యెస్. ఓకే. అంటే యెస్. ఓకే. సో రీక్యాప్ అవసరమా? షుడ్ ఐ గో విత్ ద రీక్యాప్? యెస్ సార్. బెటర్ టు హావ్ రీక్యాప్. ఓకే. ఓకే. రీక్యాప్ నుంచి వెళ్దాం సార్. ఓకే. వినయ్ సార్. అండి. నాట్ నెసెసరీలీ ఫర్ మెనీ బట్ ఫర్ ఫ్యూ అవసరం అవ్వచ్చు. చెప్పండి ఒక 5 మినిట్స్ లోపు రీక్యాప్ చెప్పండి. 5 ఏంటి సార్? 10 మినిట్స్ తీసుకుందాం. తొందర ఏముంది? ఓకేనా? అలాగే సార్. తీసుకోండి. అలాగే. మరి డెఫినెట్‌లీ. యాహ్! ఎందుకంటే ఇది డైలీ టీవీ సీరియల్ లాంటిది కాదు అలాగే కాబట్టి సార్. అలాగే. మరి డెఫినెట్‌లీ. యాహ్! ఎందుకంటే ఇది ఏంటి నా వాయిస్ నాకే వినపడుతుంది? ఈస్ ఇట్ మై ఫాల్ట్? ఆహ్, మై సైడ్? ఐ థింక్ అక్కడ మీరు సిస్టమ్‌లోను అండ్ ఏదన్నా ఇంకో ఫోన్ టీవీ గాని దగ్గరలో ఉందేమో మరి. లేదు. హ్మ్. ఏమీ లేదండి. ఓకే. నేను చెక్ చేస్తాలెండి. ఇంకెక్కడన్నా ఉందేమో వేరే లాగిన్ ఇంకొక వాళ్ళిద్దరు లాగయ్యారు గదా! ఇప్పుడు ఓకేనండి. ఓకే. ఇప్పుడు ఓకే. క్లియర్‌గా ఉంది. ఇప్పుడు ఓకే. ఇట్స్ ఫైన్. రైట్ సార్. ప్రెజెంటేషన్ చూపించండి వినయ్ గారు. యాహ్! వచ్చాడు అంకుల్. రైట్. ఇది 19థ్ డిసెంబర్ రోజు మనం పెట్టుకున్న పోస్టర్ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే అందరికీ గుర్తు చేయడానికి 'ద మిస్టరీ ఆఫ్ చాణక్య' 19థ్ డిసెంబర్ అంటే దాదాపుగా నేటికి 20 రోజులు అయిపోయాయి. సో 20 రోజుల క్రితం అంటే మధ్యలో మనకి క్రిస్మస్, న్యూ ఇయర్ వగైరా లాంటివి ఇంకొన్ని ఇంపార్టెంట్ లైవ్స్ పెట్టుకోవాల్సొచ్చింది కాబట్టి మధ్యలో ఇది మిస్ అయింది. నేను గూడా ఊరెళ్ళాను మధ్యలో. సో నేను గూడా కనెక్ట్ అవ్వలేకపోయాను. సో సో సారీ ఫర్ ద డిలే ఇన్ మేకింగ్ పార్ట్ 2 వీడియో. సో ఈ పార్ట్ 1లో మనం ఏం మాట్లాడుకున్నాం అంటే అలెగ్జాండర్ కాంక్వెస్ట్ నుంచి మనం మొదలుపెట్టాం. అలెగ్జాండర్ మాసిదోనియా తన ఆహ్, ఊర్లో నుంచి అంటే పెల్లా నుంచి బయలుదేరి గ్రానికస్‌కి వచ్చి గాడియం నుంచి అటు తర్వాత ఇస్సూస్‌లో యుద్ధం చేసేటప్పుడు ఫస్ట్ టైమ్ ద థర్డ్ డేరియస్ మూడవ దర్యావేషుని అక్కడ ఫస్ట్ టైం చూశాడు. ఆ తర్వాత దర్యావేషు అక్కడి నుంచి పారిపోయి బబులోన్‌కి వెళ్ళాడు. అటు తర్వాత ఇంకా అలెగ్జాండర్ తన ట్రూప్స్‌ని తీసుకొని ఆహ్, టైర్ మీదుగా రైట్ అండ్ ఇజ్రాయెల్‌లో నుంచి గాజా ద్వారా గాజా స్ట్రిప్ నుండి ఆహ్, ఈజిప్ట్‌లోకి ఎంటర్ అయ్యి అక్కడ అలెగ్జాండ్రియాలో ఆహ్, కొంతకాలం ఉండి అలెగ్జాండ్రియాలో ఎవరిని ఉంచుకున్నాడు అలెగ్జాండర్? డేరియస్ 3 యొక్క భార్యని ఇతని ఉంపుడు గత్తెగా పెట్టుకున్నాడు. అక్కడ అలెగ్జాండ్రియాలో ఉన్నప్పుడే ఈ డేరియస్ 3 యొక్క భార్య ఆమెకి అలెగ్జాండర్ ద్వారా ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. అలెగ్జాండర్ అటు నుంచి తర్వాత అమ్మోన్ దేవత అని అక్కడ ఈజిప్ట్‌లో అమ్మోన్ అనే ప్రదేశంలో ఉంటుంది కాబట్టి ఈ అమ్మోన్ ఇంకా జ్యూస్ అంటే వాళ్ళ దేవేంద్రుడు ఈ గ్రీకుల దేవేంద్రుడు అయిన జ్యూస్ ఒకరే కాబట్టి అక్కడికెళ్ళి అమ్మోన్ దేవతని కూడా మనం ప్రార్థిద్దాము అని చెప్పి తన ఫ్రెండ్స్‌తో పాటు అమ్మోన్ దాకా ఒక్కడే వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు. అటు తర్వాత ఆ కాలంలోనే అలెగ్జాండ్రియాలో ఉన్న కాలంలో అంటే ఆ ఊరికి అలెగ్జాండ్రియా అని పేరు పెట్టాడు.
అక్కడ ఒక మంచి భవనాన్ని కట్టించుకొని, అటు తర్వాత అక్కడ సూపర్బ్ లైబ్రరీ ఎట్ అలెగ్జాండ్రియా ఉండేది. రైట్? సో, ఈ అలెగ్జాండ్రియాని మనం అలక్సుందర అని గూడా అంటాం. రైట్? అలకసుందర అని గూడా మనం అనము. కొంతమంది అన్నారు. ఇక్కడ హోల్డ్ దిస్. రైట్? ఆ తర్వాత మెంఫిస్ మీదుగా అగైన్ టూర్ మీదుగా ఆర్బెలాకెళ్ళి, అటు తర్వాత బాబిలోనియాకెళ్ళి, అటు తర్వాత సూసాను మీదుగా పెర్సపోలిస్, ఏక్బతానా వగైరా ఇవన్నీ ప్రదేశాలకు వెళ్ళాడు. ఆఖరికి డేరియస్ 3 బ్యాక్ట్రియాలో దొరుకుతాడు. బ్యాక్ట్రియాలో చనిపోతాడు. ఇండియన్ బార్డర్స్ వరకు వస్తాడు అలెగ్జాండర్. సో, అలెగ్జాండర్ ఒక్కడే రాలేదు. అలెగ్జాండర్‌తో పాటు అలెగ్జాండర్ ట్రూప్స్, అలెగ్జాండర్ కాయిన్స్, అలెగ్జాండర్ యొక్క దేవతలు, ఆయన మతము అవన్నీ గూడా ప్రపంచంలో బయటికి వచ్చాయి. రైట్? బయటికి వచ్చాయి ప్రపంచంలోకి. సో, అలెగ్జాండర్ ఇక్కడ కాంక్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రపంచ ప్రపంచాన్ని జయించాలి అని వెళ్ళిన ఆ సమయంలో మన భారతదేశంలో నందా ఎంపైర్ ఉండేది. నందులు ఉండేవాళ్ళు. సో, ఈ నందులు ఈ కథని మనకి 'చాణక్య చంద్రగుప్త' అనే సినిమాలో గూడా చూయించారు. రైట్? ఈ అలెగ్జాండర్ ఇండియన్ బార్డర్ దగ్గరికి వస్తున్నప్పటి దగ్గర నుండి ఈ కథ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో అలెగ్జాండర్ పాత్ర వేసింది శివాజీ గణేశన్. అటు తర్వాత ఈ చాణక్యుడు అనే వ్యక్తి మరి అలెగ్జాండర్ మన భారతదేశం మీద గాని గెలిస్తే ప్రాబ్లమ్ అయిపోతుంది. మన భారతదేశం దాకా గెలవటం గాదు. అసలు యుద్ధానికి వస్తేనే ప్రాబ్లమ్ అయిపోతుంది. ఈ విషయం ఎవరు గమనించట్లేదు. నందరాజులు గమనించట్లేదని ఈ నందుల దగ్గరికి వెళ్తాడు. నందుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నందులు ఆ సమయంలో బాగా తప్పతాగి ఉన్నారు గాబట్టి, వాళ్ళు ఈ చాణక్యుడిని అవమానించి కిందకి తోసేస్తారు. ఆ సమయంలో చాణక్యుడి ఈ ఎనక భాగం ఏదైతే తన కేశములు అవి ఉన్నాయో దాన్ని పిలక అది ఏదైతే వాళ్ళు కట్టుకుంటారో బ్రాహ్మణులు, ఆ పిలక ఊడిపోతుంది. అప్పుడు ఈ చాణక్యుడు ఒక శపథాన్ని జేస్తాడు. ఆ శపథం ఏంటంటే, ఈ నంద సామ్రాజ్యం నేలమట్టం అయిపోయేదాకా నేను నా పిలకకి ముడి వేసుకోను అని. ఇది స్టోరీ యొక్క మెయిన్ కాస్టింగ్ ఆఫ్ ద స్టోరీ. స్టోరీ యొక్క ప్లాట్ ఇది. అటు తర్వాత చంద్రగుప్త దొరకటం, చంద్రగుప్తని ఎంకరేజ్ చేయడం, అటు తర్వాత చంద్రగుప్త అండ్ అలెగ్జాండర్ యుద్ధం జేయటం. ఇది హిస్టరీలో లేదు. చంద్రగుప్త అండ్ అలెగ్జాండర్ వాళ్ళిద్దరు కాంటెంపరరీస్ అని, వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్నారని హిస్టరీలో ఎక్కడా లేదు. సినిమాలో ఉంది. సో, అటు తర్వాత అలెగ్జాండర్ హ్మ్, మన చాణక్యుడిని పిలిచి అలెగ్జాండర్ గురించి చంద్రగుప్తుడి గురించి మంచి మాటలు చెప్పి, ఇక్కడ రాజ్యాన్ని మీరే స్థాపించుకోండి. నేను యుద్ధానికి రాను అని వెనక్కి పోతే, ఆ తర్వాత మొరయ అనే ఆవిడ దగ్గరికెళ్ళి నీ కొడుకుని రాజుని చెయ్యి అని చెప్తే, ఇక్కడ నుండి మొర అనే ఆమె దగ్గర నుండి మౌర్య సామ్రాజ్యం వచ్చినట్లుగా మనకి సినిమాలో చూపిస్తారు. అటు తర్వాత ఇక ఈ నంద సామ్రాజ్యం నేల మట్టం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ చాణక్యుడు తన జుట్టు వెనకాల దాన్ని ముడేసుకుంటాడు పిలక. సో, ఆ తర్వాత నుంచి ఇక చంద్రగుప్త మౌర్యుడు ఎంపైర్ ఇలా ఉండేది. చంద్రగుప్తుడు ఇదంతా సినిమా. రైట్? ఇదంతా సినిమా. ఇదంతా నిజమా? కాదా? అనంటే మరి 'బాహుబలి' అనే ఒక సినిమా ఉంది. పార్ట్ 1, పార్ట్ 2గా తీశారు. సో, అందులో అవన్నీ కూడా మనకి నిజంగా జరిగినట్టుగానే కనపడతాయి. అవన్నీ గూడా ఆ రాజులు, రాజ్యాలు, మాహిష్మతి, కుంతల రాజ్యం లేకపోతే ఇంకా వేరే రాజ్యాల పేర్లు చెప్పి, అది పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద కోటలు ఉన్నట్టు చూపిచ్చి, అటు తర్వాత తాడి చెట్ల మీదకెక్కి తాడి చెట్లను వంచితే సోల్జర్స్ ఫోర్ట్‌లోకి వెళ్లి పడ్డట్టుగా ఇలా అవన్నీ గూడా మనకు 'బాహుబలిలో' చూపించారు. వాహ్! 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 అన్నారు. సో, సినిమాలోది ఎప్పటికి కూడా నిజం కాదు. డ్రామాలో ఉన్నది ఎప్పటికీ నిజం కాదు. కావ్యములో ఉన్నది ఎప్పటికి నిజం కాదు. నవలలో ఉన్నది ఎప్పటికీ నిజం కాదు. మరి ఏంటి నిజం అనంటే, నిజం ఏంటి అనంటే చరిత్ర ఏం చెప్తుంది అనేది మాత్రమే నిజం. మన భారతదేశ చరిత్రలో చంద్రగుప్త మౌర్య ఈ ఎంపైర్ మరి ఎంతో పెద్దగా ఉండేది.
ఇటు బంగ్లాదేశ్ బార్డర్ నుంచి అవతల సెల్యూసిడ్ ఎంపైర్ దాకా కూడా. ఈ సెల్యూకస్ అని అంటే ఇతనే, సెల్యూకస్ వన్ నికేటర్, రైట్, లేదా నిసేటర్ అని కూడా అంటారు. ఈ సెల్యూకస్ కి మరియు చంద్రగుప్త మౌర్యుడికి యుద్ధాలైనాయి. వీళ్ళ యుద్ధం చాలా కాలం నడిచింది, దాదాపు 6 నెలలుగా పాటు జరిగింది. విన్నర్ ఎవరు గెలిచారు అనేది తేల్చలేకపోతున్నారు. ఇటు సైనికులు చనిపోతున్నారు, అటు సైనికులు చనిపోతున్నారు. సో ఆఖరికి వీళ్ళిద్దరూ సంధి చేసుకుంటారు. ఏమని సంధి చేసుకుంటారంటే, చంద్రగుప్తుడు 500 ఏనుగులు సెల్యూకస్కి ఇవ్వాలి. సెల్యూకస్ తన కూతురైన హెలెన్నిచ్చి ఇతనికి పెళ్లి చేయాలి, చంద్రగుప్త మౌర్యకి. సో చంద్రగుప్త మౌర్య భార్య హెలెన్. ఇది కాల్పనిక బొమ్మలు, రైట్, కాల్పనిక బొమ్మలు. ఇలా చంద్రగుప్త మౌర్యుడు గ్రీక్ ప్రిన్సెస్ అయిన హెలెన్ని పెళ్లి చేసుకున్నాడు అనేది మనకి హిస్టరీ చెప్తుంది, చరిత్ర చెప్తుంది. సో ఈ చాణక్యుడు ఇదే కాలంలో జీవించి ఇతను చాణక్య నీతి అనే పుస్తకాన్ని కూడా రచించినట్లుగా మనకి ఈ పుస్తకం దొరుకుతుంది మార్కెట్లో. మరి అలాగే ఈ కౌటిల్యుడు అర్థశాస్త్రం, అంటే చాణక్యుడికి చాలా పేర్లు ఉన్నాయని, అతనికి కౌటిల్యుడు అనే పేరు కూడా ఉందని, లేదా విష్ణుగుప్త అనే పేరు కూడా ఉందని, మరి అలా చాలా ఉన్నాయి. ఆయన ఈ కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని రాసినట్టుగా కూడా మనకి చెప్తారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రీజియన్లో ఆ కాలంలో అరకోసియాలో ఉండే మెగాస్థినిస్ అనే ఒక వ్యక్తి సెల్యూకస్ పంపగా ఆయన పాటలీపుత్ర అంటే నేటి పట్నాకి వచ్చి చంద్రగుప్త మౌర్యుడి దర్బారులో కూర్చొని భారతదేశం గురించి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరే ఇండికా, రైట్. మెగాస్థినిస్ దాదాపు 300 BC ఆ కాలంలో. ఇండికా ఇదే మీ కళ్ళెదురు కనపడుతుంది. కానీ ఒరిజినల్ బుక్ ఇండికా ఇప్పుడు లేదు. తర్వాత కాలంలో పుట్టిన అరియన్, ఇక్కడ మీకు కనపడుతుంది కదా, అరియన్ అనే వ్యక్తి దాన్ని మళ్ళీ కూర్చాడు, దాన్ని లేదా క్రోడీకరించి ఒక దగ్గర పెట్టాడు. కొన్ని ఆయన సొంత మాటలు కూడా రాశాడు. సో ఈ మెగాస్థినిస్ ఇండికా అనే పుస్తకం 100% మనం ఇందులో కంటెంట్ మెగాస్థినిసే రాశాడు అని మనం చెప్పలేం. తర్వాత చంద్రగుప్త మౌర్యుడి తర్వాత రాజయ్యింది బిందుసారుడు. బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు. బింబి కాదు, బిందు. ఈ బిందుసారుడి కాలంలో డీమాకస్ అనే ఒక హిస్టారియన్ కూడా వచ్చి మరి వీరి రాజదర్బారులో ఉండి భారతదేశం గురించి రాశారు. అటు తరువాత చైనీస్ ట్రావెలర్స్ చాలామంది మన భారతదేశానికి వచ్చారు. వాళ్ళు కూడా మన భారతదేశం గురించి ఎన్నో పుస్తకాలు, గొప్ప గొప్ప గ్రంథాలు రాశారు. అటు తర్వాత 9వ శతాబ్దం మరియు 10వ శతాబ్దం మధ్యలో అల్ సమూది లేదా అల్ మసూది అనే ఒక అరబిక్ హిస్టారియన్ కూడా మన భారతదేశానికి వచ్చి మరి మన భారతదేశంలో ఉన్న ఎన్నో విషయాల్ని ఆయన గ్రంథీకరించాడు, అంటే గ్రంథంలో రచించాడు, గ్రంథ రచన చేశాడు. అటు తర్వాత 11వ శతాబ్దంలో అల్ బిరూని అనే వ్యక్తి ఉజ్బెకిస్తాన్కు చెందిన వ్యక్తి, రైట్. ఇతను దాదాపు బుఖారిస్తాన్, అంటే సహీ అల్ బుఖారీ అంటారు కదా, అలా బుఖారిస్తాన్ దగ్గర ఆ ఏరియాలో పుట్టిన వ్యక్తి. ఈ అల్ బిరూని 11వ శతాబ్దంలో ఇండియాకు వచ్చి ఇండియాలో ఉన్న మరి ఇక్కడున్న ఆస్ట్రాలజీ గురించి, ఇండియన్ మ్యాథమెటిక్స్ గురించి, అటు తర్వాత ఇండియన్ ఫిలాసఫీ గురించి, రామాయణ మహాభారతాలు ఇవన్నీ 11వ శతాబ్దం కల్లా రెడీగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదివి ఆయన అల్ బిరూనీస్ ఇండియా అనే పుస్తకం కూడా రచించడం జరిగింది. సో అల్ బిరూని ఇలా హీ వాజ్ అ మ్యాథమెటిషియన్ అండ్ ఆల్సో అన్ ఆస్ట్రాలజిస్ట్, రైట్. ఈ అల్ బిరూని రాసిన పుస్తకమే అల్ బిరూనీస్ ఇండియా. అల్ బిరూని పేరు మీద రష్యన్ గవర్నమెంట్ మరి పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది, మనం చూడవచ్చు. సో ఇప్పుడు ద ప్రాబ్లం ఏరియా
ద ప్రాబ్లమ్ ఏరియా ఈజ్ అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ కాలము 350 బీసీ దగ్గర దగ్గరగా అలా వేసుకుందాం రఫ్గా, రైట్? ఆ కాలంలో చాణక్య ఇక్కడ రెడ్ కలర్లో ఉంది, చాణక్యుడు అనే వ్యక్తి ఉన్నాడు అని అంటారు. అలెగ్జాండర్ ఇండియాకి వచ్చి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత, నంద సామ్రాజ్యం పడిపోయిన తర్వాత భారతదేశంలో ఆ, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు. మెగాస్థినిస్ అతని రాజదర్బార్లో కూర్చున్నాడు. మెగాస్థినిస్ ఎన్నడూ కూడా ఎప్పుడూ కూడా ఈ చాణక్యుడి గురించి కానీ, ఈ చాణక్యుడి అర్థశాస్త్రం గురించి కానీ, చాణక్యుడి చాణక్య నీతి గురించి కానీ ఎక్కడా ఎప్పుడు మెగాస్థినిస్ రాసిన దాఖలాలు మనకు దొరకట్లేదు. బిందుసారుడు కాలంలో మన భారతదేశానికి వచ్చిన డీమాకస్ కూడా ఈ చాణక్యుడి గురించి రాసిన ఏ దాఖలాలు మనకు కనపడట్లేదు. ఒక గొప్ప అర్థశాస్త్రం భారతదేశంలో ఉందని, అది చాణక్యుడే రాశాడని మరి ఆ కాలంలోని వారు ఎవరూ రాయలేదు. అంతెందుకు, అశోక చక్రవర్తి తన శాసనాలపై ఎప్పుడు కూడా ఎక్కడా కూడా చాణక్య అనే పేరు కానీ, కౌటిల్య అనే పేరు కానీ, అర్థశాస్త్రం గురించి కానీ, నేను నా రాజ్యాన్ని ఈ చాణక్యుడు రాసిన లేదా కౌటిల్యుడు రాసిన ఈ అర్థశాస్త్రం ఏదైతే ఉందో ఈ అర్థశాస్త్రం ప్రకారంగా నేను ట్యాక్సులు కలెక్ట్ చేసి నేను నా దేశాన్ని నడిపిస్తున్నాను అని ఎప్పుడూ ఎక్కడ అశోక చక్రవర్తి చెప్పలేదు. ముఖ్యమైన విషయం ఏంటి అనంటే, అశోక చక్రవర్తి కాలం నుండి మౌర్యన్ స్క్రిప్ట్, అదే దమ్మా లిపి లేదా కొంతమంది బ్రాహ్మీ స్క్రిప్ట్ అని అనుకుంటారు. అనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, మీరు అనుకోండి, నేను అనను. సో ఈ మౌర్యన్ స్క్రిప్ట్ అనేది మన భారతదేశంలో మొట్టమొదటిసారి లిపి యొక్క అవతరణ జరిగింది. ఇది అక్షరమాలతో కూడిన లిపి అశోక చక్రవర్తి ఏలుబడిలో. కానీ అశోక చక్రవర్తి కాలానికి చాణక్యుడు లేడు కదా. అసలు మన భారతదేశంలో లిపి అనేదే లేకముందు ఈ చాణక్యుడు అనేవాడు ఈ అర్థశాస్త్రాన్ని కానీ చాణక్య నీతిని ఎలా రాశాడు? This is a major problem. And the trouble is that there was no script in India at that time. చాణక్యుడు జీవించిన ఆ కాలంలో స్క్రిప్ట్ అనేది లేదు. స్క్రిప్ట్ లేకుండా అర్థశాస్త్రం ఎలా రాశాడు? అటు తర్వాత a very long gap చూద్దాం. టాలమీ రైట్స్ అబౌట్ ఇండియా ఇన్ 2nd century AD. అటు తర్వాత 4th century ADలో శ్రీలంకలో దీపవంశం అనే ఒక పుస్తకం రాయబడింది. ఈ దీపవంశం అనే పుస్తకాన్ని నుంచి మహావంశం అనే పుస్తకం రాయబడింది 5వ శతాబ్దంలో మహావంశం ఇది, రైట్? దీపవంశంలో లేని చాణక్యుడు మహావంశంలో డింగ్మని పడ్డాడు. ఈ మహావంశంలో ఇతని పేరు చనక, దట్స్ ఇట్. అటు తర్వాత 8వ శతాబ్దంలో ముద్ర రాక్షస అనే పుస్తకంలో ఇది ఒక సాంస్క్రిట్ డ్రామా, సాంస్క్రిట్ ప్లే, వీధి నాటకం లాంటిది, స్టేజ్ మీద వేసే నాటకం లాంటిది అనుకుందాం. ఈ నాటకంలో చాణక్యుడి పాత్ర ఉంది. ఇతను చంద్రగుప్త మౌర్యుడిని ప్రేరేపించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనే మొట్టమొదటిసారి ఈ స్టేజ్ డ్రామా మనకి క్రీస్తు శకం 8వ శతాబ్దంలో కనపడింది. అటు తరువాత కాలంలో 11వ శతాబ్దంలో కథా సరిత్సాగర, క్షేమేంద్ర రాసిన కథా సరిత్సాగరలో ఈ చాణక్యుడి చరిత్ర ఉంటుంది. అలాగే 12వ శతాబ్దంలో రాయబడిన పరిశిష్ట పర్వన్ అనే పుస్తకంలో, హేమచంద్ర రాసిన ఈ పుస్తకంలో చాణక్యుడి చరిత్ర ఉంటుంది. కానీ అర్థశాస్త్రం గురించి ఎవరు చెప్పలేదండోయ్ ఈ మధ్యలో. కానీ 19వ శతాబ్దంలో ఆర్ శ్యామశాస్త్రి అనే వ్యక్తికి భండార్కర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్లో లైబ్రరీలో
సడన్‌గా ఒకరోజు ఈ అర్థశాస్త్రం దొరికిద్ది. అండ్ 1909లో కల్లా అది ట్రాన్స్‌లేట్ గూడా అయిపోతది. అది ఎలాగో చూద్దాం. ముందు ముందు చూద్దాం. ఇది మహావంశం. రైట్? ఈ మహావంశంలో కేవలం ఇక్కడ ఇదిగోండి. Then did the Brahmin Chanakya anoint a glorious youth known by his name Chandragupta. ఇలా ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ మనకి ఈ ముద్ర రాక్షస మహావంశాలో కనపడుతుంది. అటు తర్వాత ముద్ర రాక్షసలో కనపడుతుంది. రైట్? ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ దాదాపు 350 తీసుకుందామన్నాను నేను. 350 నుంచి 5th సెంచరీ ఏడీ వరకు 850 ఇయర్స్ ఆఫ్ గ్యాప్. 850 ఇయర్స్ తర్వాత చాణక్యుడు అనే క్యారెక్టర్ని సృష్టించటం జరిగింది. నెక్స్ట్ ఇది ముద్ర రాక్షస. సో ఇక్కడ అర్థశాస్త్రం ఒకవేళ ఉంది అనంటే 5వ శతాబ్దంలోనో 6వ శతాబ్దంలో ఇదంట డిసపియర్ అయిపోయిందట. మళ్ళీ సడన్లీ 19వ శతాబ్దంలో దొరికిందట. అది కూడా సాంస్క్రిట్ టెక్స్ట్లో, ఐ మీన్ లిపి వచ్చేసి గ్రంథాలిపి, భాష వచ్చి సాంస్క్రిట్ భాషలో దొరికిందట. గ్రంథాలిపి అంటే తమిళ్ లిపి. ఎక్కడ అర్థశాస్త్రము, ఎక్కడ చాణక్యుడు, ఎక్కడ తమిళ గ్రంథాలిపి? ఇక్కడ సంథింగ్ ఈజ్ కుకింగ్ అని మనకు అర్థం అవ్వాలి. మోర్ ఓవర్ చాణక్యుడి కాలంలో లిపే లేదు. 4వ శతాబ్దం నుంచి నగరి స్క్రిప్ట్ రావడం మొదలైంది. 5వ శతాబ్దంలో గుప్తా బ్రాహ్మి స్టార్ట్ అయింది. 10వ శతాబ్దం తర్వాత అంటే 11వ శతాబ్దం నుంచి దేవనగరి వచ్చింది. స్క్రిప్టే లేనప్పుడు ఈ అర్థశాస్త్రాన్ని చాణక్యుడు ఎలా రాశాడు అంటే చాణక్యుడు నిజంగా ఉన్నాడా చరిత్రలో లేదా కల్పిత పాత్ర? మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. చాణక్యుడి దగ్గర నుండి మహావంశానికి మనం తీసుకుంటే 850 సంవత్సరాల గ్యాపు. మహావంశం నుండి కథా సరిత్సాగర దాకా మనం తీసుకుంటే 600 సంవత్సరాల గ్యాపు. కథా సరిత్సాగర్ నుంచి 1905 సంవత్సరంలో 19వ శతాబ్దంలో సామశాస్త్రి గారికి ఈ అర్థశాస్త్రం దొరికిన సమయానికి ఇంకొక 800 సంవత్సరాల గ్యాప్. టోటల్గా 2250 సంవత్సరాల గ్యాప్ తర్వాత అర్థశాస్త్రం సడన్గా దొరికిందంటే దానివల్ల మీకు ఏం అర్థం అవ్వాలి? ఇదంతా క్రియేటెడ్ క్యారెక్టర్ అని మీకు అర్థం అవ్వాలి. రైట్? నెక్స్ట్, for our introduction to this work, we are greatly indebted to Mr. Samashastri, a manuscript of the text, and with it one with commentary on a small part by a writer named Bhatta Swami. ఇలా ఇతనికి ఇది మైసూర్, బండార్కర్ కాదు, మైసూర్. నేను ఇందాక బండార్కర్ ఓరియంటల్ లైబ్రరీ అన్నాను. ఇట్స్ నాట్ రైట్, నేను తప్పు చెప్పాను. మైసూర్ గవర్నమెంట్ ఆఫ్ ఓరియంటల్ లైబ్రరీ, అది నాట్ బండార్కర్. రైట్? 1905లో దొరికింది. 1909 కల్లా ఇది ట్రాన్స్లేట్ అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు ఈరోజు సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పటిదాకా నేను చెప్పింది కేవలం రీక్యాపే. సో వినయ్ గారు మనల్ని ఇద్దరిని స్టేజ్ మీద నుంచి తీసేయండి. కొంచెం టెక్స్ట్ వినయ్ గారు, టెక్స్ట్ కనపడడం అవసరం, అందుకని ఐఎమ్ థ్యాంక్స్. ఇప్పుడు మీకు థామస్ బరో గురించి తెలియాలి. హూ ఈస్ దిస్ థామస్ బరో? థామస్ బరో వాజ్ అ ఇండాలజిస్ట్. ఇండాలజీ క్లాసులు కదా ఇవి. సో హీ వాజ్ అన్ ఇండాలజిస్ట్, థామస్ బరో. Born in
ఇయర్ 1909 ఆయన అప్పుడే పుట్టాడు. ఎప్పుడు ఈ అర్థశాస్త్రం దొరికినప్పుడు. 8థ్ జూన్ 1986లో చనిపోయాడు. 86లో నాకు ఎంత వయసు? 7 ఏళ్ళు వయసు నాకు. He was an Indologist and the Borden Professor of Sanskrit. He was a Sanskrit professor at University of Oxford from 1944 to 76. 32 సంవత్సరాలు సాంస్క్రిటే నేర్పించాడు ఆయన. He was a great Sanskrit scholar. His work includes a Dravidian etymological dictionary, right? The problem of Shwa in Sanskrit and the Sanskrit language అనే పుస్తకాలు రాసిన వ్యక్తి ఏమంటున్నాడో చూద్దాం. ఈయనే థామస్ బరో, రైట్? చాణక్య అండ్ కౌటిల్య. ఈయన ఏమంటున్నాడంటే, ఎవర్ సిన్స్ ద ఫస్ట్ పబ్లికేషన్ ఆఫ్ అర్థశాస్త్ర ఇన్ 1909. 1909లో ఫస్ట్ టైం ఇది ఎప్పుడైతే ఈ అర్థశాస్త్రం అనేది ట్రాన్స్లేట్ అయ్యిందో, a lively controversy has been in progress concerning its authenticity and date. చూసారా? I'm not the first person to claim that this is a fabricated work. This is an interpolation. This is a concoction. This is an addition. This is a created work. It is not an original work of Chanakya. According to one view, that of its first editor and of many other distinguished scholars, the treatise is the work of Kautilya alias Chanakya alias Vishnugupta, the minister of Chandragupta, founder of Maurya dynasty. According to this view, the work can be precisely dated at the close of the 4th century BC. ఇది చెందుండాలి, రైట్? ఎందుకంటే దాదాపు 350 అనుకున్నాం కాబట్టి అది 4th century BCలోనే కూర్చుంటుంది. Then other authorities, among them Jolly, Keith, and Winternitz, have argued that this early dating is impossible. ఇంత పురాతనమైనది ఇది అయ్యి ఉండదు. And various arguments have been advanced to show that the work must be dated well after the Christian era. ఏడీలోనే రాసి ఉండాలి, ఇది బీసీలో రాయబడి ఉండదు. ఇది ఒక క్రియేటెడ్ వర్క్. A date somewhere about 300 AD represents the general consensus of this school on the subject. దాదాపు 300 ఏడీలో ఇది రాసి ఉండొచ్చని జాలీ గారు, కీత్ గారు అండ్ వింటర్నిట్స్ అనే ఈ స్కాలర్స్ వీళ్ళు చెప్పారట. There is thus a difference of some 600 years between the two opposing views, a striking illustration of the uncertainty still surrounding Indian లిటరరీ క్రోనాలజీ. అదే చెప్పాను, 600 years ఆఫ్ గ్యాప్ అని వీళ్ళు చెప్తున్నారు. నేను చాణక్యుడి టైం లైన్ తీసుకొని 2250 అన్నాను. కానీ చాణక్యుడు 350లో తీసుకుంటే, ఒకవేళ ఇది 300 ఏడీలో రాయబడితే దాదాపు 600 years ఆఫ్ గ్యాప్ ఇది. సో దాన్ని ప్రీడేట్ చేశారని. It cannot be denied that the advocates of the later date have produced some powerful arguments in its favor. Without going into full details, it will be sufficient for the present purpose to give some examples of the evidence. So, ఈ examples ఇస్తున్నారు. అర్థశాస్త్రంలో ఉన్న బుక్ నంబర్ 2, చాప్టర్ 11, శ్లోకం 114. రైట్? బుక్ నంబర్ 2, చాప్టర్ 11, శ్లోకం 114 స్పీక్స్ ఆఫ్ చైనీస్ సిల్క్. చీనపట్ట అనుందట. మనం రామాయణ మహాభారతాల్లో కూడా చీనా, పరమ చీనా అని చదువుతాం. మనుస్మృతిలో కూడా చీనా అనే పదం ఉంది, రైట్? ఈ చైనా అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నాడు ఈయన, చాలా ఇంట్రెస్టింగ్గా వినండి. స్పీకింగ్ ఆఫ్ చైనీస్ సిల్క్, చీనపట్ట ఒరిజినేటింగ్ ఇన్ చైనా, చీనా భూమి, రైట్? లేదా చైనా. The most commonly accepted derivation of the name China is that it originates from the name of Qin dynasty.
ఆ చైనా అనే ప్రాంతాన్ని, ఆ స్థలాన్ని, ఆ దేశాన్ని చిన్ అనే ఆ డైనాసిటీ, ఆ వంశానికి చెందిన రాజులు పరిపాలిస్తున్న కాలం నుండి దానికి చైనా అనే పేరొచ్చింది. అంతకన్నా ముందు ఆ పేరే లేదు. చిన్ డైనాసిటీ నుంచే వచ్చింది ఆ పేరు. విచ్ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యూనిఫికేషన్ ఆఫ్ చైనా ఇన్ 221 బీసీ. ఇప్పుడు ఈ చాణక్యుడు అనే వ్యక్తి 350 బీసీ నుంచి 300 బీసీ కాలంలో బతికిన వ్యక్తి అయితే 221లో ఇక్కడ సమ్వేర్ హియర్ ఫామ్ అయిన చైనా గురించి ఎలా రాయగలిగాడు? హీ మస్ట్ నాట్ బి నోయింగ్ దట్. He must not know that. If he know about China, then he is from after 221. Right? These are the problems which are there in Ardhashastra. Next, if this is the case, it naturally follows that a work in which this term occurs cannot be dated to 4th century BC. His work cannot be trusted, considered as a trusted work, and the person himself cannot be considered as a trusted person or a historical person. చారిత్రక వ్యక్తి కాదు, ఒక కల్పిత పాత్ర. నెక్స్ట్, ద టెక్స్ట్ బుక్ నంబర్ 2 చాప్టర్ 11 శ్లోక 42 రిఫర్స్ టు కోరల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అలెగ్జాండ్రియా. ఇందాక నేను అలెగ్జాండ్రియా గురించి చెప్తూ ఈ పేరు బాగా గుర్తుంచుకోండి అని చెప్పాను. అలక సుందర అని కూడా అంటాం అని చెప్పాను, రైట్? అలెగ్జాండ్రియా నుంచి కోరల్ ఇంపోర్ట్స్ వస్తాయి. కోరల్ అంటే సముద్రంలో ఉండే కోరల్ ఇంపోర్ట్స్ మన భారతదేశానికి వస్తాయి అని మన ఈ సోకాళ్ళు చాణక్య గారు బుక్ నంబర్ 2 చాప్టర్ 11 శ్లోక 42లో రాశారట. అలకందకం లేదా అలక సంద్రకం, right? That is Alexandria. The importance of this reference was pointed out by S. Levi. The period when the coral trade with the West flourished was the early centuries of Christian era. ఇప్పుడు ఏడీ కాలం, యానో డామినీ ఏడీ లేదా కామన్ ఎరా అని ఏదైతే అంటామో, లేదా క్రిస్టియన్ ఎరా సిఈ అంటారు కదా, 200 సిఈ 300 సిఈ, వాళ్ళ దృష్టిలో అది కామన్ ఎరా ఏమో, నా దృష్టిలో అది క్రిస్టియన్ ఎరానే, రైట్? సో ఇక్కడ క్రిస్టియన్ ఎరా అనే రాశారు. అండ్ కరస్పాండింగ్లీ దెర్ ఈస్ నో రిఫరెన్స్ టు ఇట్ ఇన్ రైటర్స్ లైక్ పాణిని రాయలేదు, పతాంజలి రాయలేదు, whereas it is frequently mentioned in the works which got their final shape about the beginning in the Christian era. సో ఈ క్రిస్టియన్ ఎరాలో ఈ కోరల్ ఇంపోర్ట్స్ స్టార్ట్ అయ్యాయి, కానీ ఈయన మాత్రం మరి 4th century బీసీలో రాశాడంటే దట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. కొన్ని చక్కని విషయాలు మనం కౌటిల్యుడు అర్థశాస్త్రంలో నుంచి చూద్దాం. నేను చాలా కొన్నే తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువసేపు మీకు సబ్జెక్ట్ చెప్తే మీరు కూడా బోర్ ఫీల్ అవుతారు. ఎక్కువ మిమ్మల్ని కూడా నేను ట్రబుల్ చేయకూడదు. ఎక్కువ రిఫరెన్స్లు కాదు, కొన్ని చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ బుక్ నంబర్ 2 చాప్టర్ 5. దిస్ ఈజ్ అబౌట్ ద డ్యూటీస్ ఆఫ్ ద చేంబర్ లైన్. అంటే చేంబర్స్ ఎలా కట్టాలి, ఆ చేంబర్స్ హౌస్ ఎలా ఉండాలి, గ్రెయిన్ హౌస్ ఎలా ఉండాలి, స్టోర్ హౌస్ ఎలా ఉండాలి, ఆర్మరీ ఎలా ఉండాలి, జైలు ఎలా ఉండాలి, లేదా అడవుల్లో నుండి ఏవైనా తీసుకొస్తే సామాగ్రి లైక్ రూట్స్ కానీ వుడ్ కానీ ఇవన్నీ ఎలా మనం స్టోర్ చేసుకోవాలి, ఎలా చేంబర్స్ కట్టుకోవాలి అని చెప్తున్న చాప్టర్ ఇది. ఇందులో యు విల్ సీ, ఇందులో మీకు కుల వివక్ష లేదా వర్ణ వివక్ష మనకు కనపడుతుంది. వీళ్ళు అంటారు కదా, ఏమండి అసలు మా ఈ అవుట్ కాస్ట్, ఏమండి వినయ్ గారు, అవుట్ కాస్ట్ ఏమంటారండి తెలుగులో? దళితులు, అంతేనా? తెలుగులో మనం ఇదే మాట అంటున్నామా ఈ రోజుల్లో? చెప్పండి అనిల్ గారు, చదవండి ఏముందో. ఏది మీరు రెడ్ లైన్ అండర్లైన్ చేసిందా?
అబౌవ్ దిస్ చేంబర్ వెయిట్. ఫస్ట్ లైన్ ఓకే, లాస్ట్ ఓకే. అర్థమైంది. అబౌవ్ దిస్ చేంబర్ ది ట్రెజరీ హౌస్ క్లోజ్డ్ ఆన్ బోత్ సైడ్స్ with projecting roofs and extensively into the storehouse shall be built of bricks. బ్రిక్స్ తో కట్టబడి ఉంటుందని చెప్తున్నారు. He may employ outcast men, అభిత్యక్త పురుష. ఓకే. అభిత్యక్త పురుష అని అంటారంట అవునండి. వీళ్ళు. ఇవన్నీ మనకు అవుట్కాస్ట్. పెట్టిన టు బిల్డ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ బౌండరీ ఆఫ్ ద కింగ్డమ్ a palatial mansion to hold substantial treasure against dangers and calamities. ఇక్కడ ఏమన్నారంటే ఎక్స్ట్రీమ్ బౌండరీస్ అంటే బయటకి ఉన్న బౌండరీస్. ఈ అవుట్ కాస్ట్ ఎలాగో ఊళ్ళల్లోకి రాకూడదు, సిటీల్లోకి రాకూడదు కాబట్టి ఈ అవుట్ కాస్ట్ ని పట్టుకొని వాళ్ళతో ఈ గోడలు, ఈ బురుజులు లేకపోతే ఇవి కట్టించుకోవచ్చు అంటున్నాడు బౌండరీ వాల్స్. అదనమాట కౌటిల్య గారు రాసినటువంటి నీతి శాస్త్రం, అది చాణక్య నీతి. అర్థశాస్త్రం. అదే. రైట్. ఓకే, అర్థశాస్త్రం. జైలు ఎలా కట్టాలి వగర వగర వగర. బట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద మౌర్యాస్ ఆ టైంలో జైల్ సిస్టమ్ ఇండియాలో ఉంది అనేది మనకు ప్రూఫ్స్ లేవు. జైల్ సిస్టమ్ అనేది చాలా తర్వాత వచ్చింది. జైళ్ళు కట్టి జైళ్ళల్లో పెట్టేది. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కునేవాళ్ళు, అంటే ఫైన్ వేసేవాళ్ళు, లేదా కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళు, లేదా ఇక మానభంగము, దొంగతనము, నరహత్య అలాంటివి చేస్తే డైరెక్ట్ చంపేసేవాళ్ళు ఆ కాలంలో. నెక్స్ట్ ఇక్కడ ఒక అద్భుతమైన పదం మీకు కనపడుతుంది, చదవండి సార్. ఇక్కడ 8th చదువు. He shall receive only such gold coins as have been declared to be pure by the examiner of coins. Counterfeit coins shall be right. 4th century BCలో నిజంగానే ఈ చాణక్యుడు ఉండుంటే 4th century BCలో గోల్డ్ కాయిన్స్ ఉండేయా మన ఇండియాలో? మొన్న సునీల్ గారు చెప్పారు కదా, గోల్డ్ రంగు వేసుకుని వచ్చి చెప్పారు కదా. ఈయన కూడా గోల్డ్ రంగు వేస్తున్నాడు ఇక్కడ, చాణక్యుడు కూడా. రైట్. ఇక్కడ ఇవన్నీ కూడా తర్వాత కాలంలోవి. గోల్డ్ కాయిన్స్, గోల్డ్ లేదని నేను అనట్లేదు, గోల్డ్ కాయిన్స్ నేను ఇక్కడ చేశాను హైలైట్. చూడండి, గోల్డ్ కాయిన్ అనే కాన్సెప్ట్, భావన, కాన్సెప్ట్ మన భారతదేశంలో ఆ సమయంలో లేదు. ఇవి ఇండో గ్రీక్ రాజులు గోల్డ్ కాయిన్స్ తెస్తే అడపా తడపా మన వాళ్ళు చూసేవాళ్ళు. అటు తర్వాత కుషానులు ఇంకా కంప్లీట్గా ఇండియాలో మింటింగ్ మొదలెట్టారు 127 ADలో, కనిష్కుడి కాలంలో. మరి సౌత్ ఇండియన్స్కి ఆ కాలంలో రోమన్ ఎంపైర్ నుంచి ట్రేడింగ్ జరిగేది కాబట్టి రోమన్ కాయిన్స్ తెలుసు. ఆ రోమన్ కాయిన్స్నే తర్వాత దానికి గొట్టాలు పెట్టి, గొట్టాల్లో నుంచి పసుపు తాళ్ళు పెట్టి దాన్ని తాళి అని తాళిగా కట్టారు గోల్డ్ కాయిన్స్ని. అవే ఈనాటి తాళిబొట్లు. ఓహో, ఒక్క నిమిషం ఆపాలి ఇక్కడ. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ఆచారం తాళిబొట్లకి ఇంత నేపథ్యం, ఎంత కథ ఉందా తెలియక చాలా మంది అది ఇక్కడదే అనుకుంటున్నారు. అక్కడ నుంచి అలా 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 క్రమేపీ ఇక్కడ దాకా పాకింది, లేదా అరువు తెచ్చుకున్నాం మనం, అంతేనా? కాదు సార్, నేను ఇంకా డెప్త్గా చెప్తాను. చెప్పండి సార్. ఓకే. ఒరే మా ఇంట్లో, ఒరే మీ అమ్మాయిని ఇస్తావా? మా అమ్మాయినా? ఇస్తారా? ఏమి ఇస్తా? 2 కాసులు ఇస్తాలేరా? ఆహా సరే అంటే కన్యాశుల్కం. దాన్ని పబ్లిక్లీ డిస్ప్లే చేయటం అనమాట ఆ కాయిన్స్ని. ఇప్పుడు అర్థమైందండి? ఐ గాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ. యా. నేను మీకు చూపిస్తాను చూడండి. నేను ఎందుకు నేనేం అబద్ధాలు చెప్పే అవసరం నాకే ఉంది సార్. ఇదిగోండి, నేను ఇది తీసేస్తున్నాను, మళ్ళీ పెడతాను చూడండి. వచ్చిందా?
యా వస్తోంది. ఇంకా రాలేదు. వచ్చేసింది. చూసుకోండి. ఓకే. వేర్ ఈస్ ఇట్? వచ్చింది. యా ఏంటయ్యి? అవేనండి. ఒక్క నిమిషం. అన్నీ అవే 2 పెద్ద కాయిన్స్ లాగా ఉన్నాయి. గోల్డ్ కాయిన్స్. వాటిని జత కలపటానికి మధ్యలో బంగారం వాడారు. మీరు చెప్పినట్లుగా మరి రోమన్ కాయిన్స్ లాగా ఆ టైం నుంచి వాడుకునేటువంటి కాసులే అది. బంగారపు కాసు. అర్థమైందా సార్? యా అర్థమైందండి. అర్థమైంది. మీకు ఇక్కడ కనపడుతుందా? యా ఇలా ఉండేవి. ఇలా దీనికి పైన పైపులు వగైరా మన గోల్డ్ స్మిత్స్ పెట్టి ఇది ఆ తర్వాత తాళి అయ్యింది. అంతేగాని అందులో ఆధ్యాత్మికత ఏమి లేదు సార్. పాపం తెలియక ఎంతో మంది ఈరోజు పొద్దున్నే లేసి ఈ కళ్ళకద్దుకుంటారుగా. సో దిస్ ఈస్ వాట్ హిస్టరీ ఇస్ సేయింగ్ సార్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ బై మై ఓన్. రైట్ అండి. అయితే ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ గా కలిగిన వాళ్ళేమో అలా బంగారం పెట్టుకుంటున్నారు. అదే ఆ 2 కాసులు. లేని వారు ఇటు పసుపు అనేది మరి పసుపు కొమ్మ ఉంది కాబట్టి దానికి కొంచెం దైవత్వం అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి అవి పెట్టుకుంటారు పసుపు కొమ్మ. అంతే కదా మీరు అనేది? సార్ పసుపు కొమ్మ అనేది ఇండిజినస్ సార్. అది ఇండియాది. అటాక్థానస్ టు ఇండియా. ఆఫ్ సో ఈ కోర్స్. పసుపు కొమ్ము కట్టుకోవడము అనేది అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇండియాలో ఉంది అనేది వినికిడి. ఓకే. అది ఎంతవరకు నిజమో ఐ కెనాట్ ప్రూవ్ దట్. కానీ పసుపు అనేది అటాక్థానస్ టు ఇండియా. ఓకే సార్. గో అహెడ్. నెక్స్ట్ ఏమనుంది సార్ ఇక్కడ చదవండి. ఇది వాల్యూమ్ బుక్ నెంబర్ 2 చాప్టర్ 27 చదవండి. Those the superintendent of prostitutes. అంటే ప్రాస్టిట్యూట్స్. అవునండి. మౌర్య కాలంలో అశోక చక్రవర్తి కాలంలో మరి ఇలా ప్రాస్టిట్యూట్స్ ఉండేవాళ్ళని, ఆ ప్రాస్టిట్యూట్స్కి ఒక సూపరింటెండెంట్ కూడా ఉండేవారని మనకి ఎక్కడ కూడా చారిత్రక దాఖలాలు దొరకట్లేదు కదా. ఒకవేళ ఈయన అంతకు ముందు వాడే అయ్యుంటే మరి అశోక చక్రవర్తో లేకపోతే బౌద్ధులో వాళ్ళో వీళ్ళో ఎక్కడో ఏదో రాసేవాళ్ళు కదా. ఇవన్నీ కూడా తర్వాత కాలంలో గుప్తుల కాలంలోనే పడ్డాయేమో అనేది క్వశ్చన్. ఇప్పుడు చదవండి సార్. ఫస్ట్ చదవండి. స్పీడ్ వెళ్ళిపోదాం. ఫస్ట్ చదువుతున్నాను. ది సూపరింటెండెంట్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ షాల్ ఎంప్లాయ్ అట్ ద కింగ్స్ కోర్ట్ ఆన్ ఏ శాలరీ ఆఫ్ 1000 పనాస్ ఇది పరాణం. ఏ ప్రాస్టిట్యూట్ అనగా ప్రాస్టిట్యూట్ ని గణిక అని కూడా అంటారు. వెదర్ born or not born of a prostitute's family and noted for her beauty, youth and accomplishments. A rival prostitutes pratiganika on half the above salary shall also be appointed. అదండి. రెండవది చదవమంటారా? ఇప్పుడు నేను ఇక్కడ మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకు రాశారు? సినిమాల్లో ఉట్టిగానే చూపిస్తారు అనుకుంటున్నారా? ఇప్పుడు రాజనర్తకి ఉంది. రాజనర్తకి వెళ్ళి ఒక డాన్స్ వేస్తుంది అనుకుందాం. జస్ట్ ఊరికే శృంగార వీర ఓ శూర అలాంటిది ఏదో పాట పాడింది అనుకుందాం. పక్కనే ఇంకొక ప్రతిగణిక ఉంటుంది. ఆమె కూడా ఈమెకి ప్రతిగా ఈమె కూడా స్టెప్పులు వేస్తుంది. వీళ్ళిద్దరిలో కాంపిటీషన్ అనమాట. ఫస్ట్ మెయిన్ ప్రాస్టిట్యూట్ ఎవరు? అయితే నాది ఒక చిన్న ప్యారలల్ అనిల్ గారు. ఇప్పుడు పాంపే దగ్గర మనకి ఏమైతే రిమైన్స్ ఉన్నాయో అక్కడ కూడా సోల్జర్స్ కోసము బ్రోతల్ హౌసెస్ బ్రోతల్ హౌసెస్ సోల్జర్స్ కోసం ఫర్ దేర్ రిలీఫ్ అవన్నీ కూడా ఉన్నట్లుగా నేను చూసాను, చదివాను. ఐ హావ్ గాన్ త్రూ దట్. సో ఆ రాచరిక వ్యవస్థలు అవి ఉన్నాయి అనేది రూఢ్ అవుతుంది అక్కడ కూడా, పాంపేలో కూడా. ఓకే, చదవండి సార్. Whenever such a prostitute goes abroad or dies, her daughter or sister shall act for her and receive her property and salary.
or her mother may substitute another prostitute. Baboy, ఇది ఇంకా భయంకరంగా ఉంది. In the absence of any of these, the king himself shall take the property. రైట్. ఏది వారి శరీరం నమ్ముకుని తెచ్చుకున్న ప్రాపర్టీని. మై గుడ్నెస్. మూడవది, with a view so add to the splendor of prostitutes. ఓకే, ఇది మాత్రమే కాదు, ఇంకొన్ని విషయాలు చేర్చాలంటే, holding the royal umbrella, golden pitcher and fan, and attending upon the king seated on his royal litter, throne or chariot, prostitutes shall be classified as of first, middle and highest rank according to their beauty and splendid jewelry. Likewise, their salary shall be fixed by thousands. ఏమంటే థ్రోన్ మీద కూర్చున్నప్పుడు బానే ఉంది, చారియట్ మీద తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. తెలుగులో చెప్తున్నాను. యా, ఇప్పుడు పైన చెప్పబడిన ఆ 2 సందర్భాలే కాకుండా వీరికి సమాజంలో తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వటానికి ఏమేమి విషయాలు ఉన్నాయంటే, ఇక్కడ ఆ చక్రవర్తి గారికి లేదా రాజుకి ఇంకా సేవలు చేసి తరించే విధంగా వారి సింహాసనం మీద కూర్చున్నా, లేదా రథం మీద కూర్చున్నా, లేదా బహిర్భూమి అంటే బహిర్భూమి కాదు, వారికంటూ కొన్ని రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ లో వారు కక్కకి వెళ్ళినా కూడా చక్కగా గొడుగు పట్టుకోవాలని ఉంది. ఎవరు? ఈ ప్రాస్టిట్యూట్. ఇలా వాళ్ళు చేసే ఆ సేవలు చేసే విధానాన్ని బట్టి, వారికి ఉండే అందచందాలను బట్టి, సౌందర్యాన్ని బట్టి, వారి మెడ మీద ఉన్న ఆభరణాలు బట్టి, ఒంటి మీద ఉన్న ఆభరణాలు, వారికి ర్యాంకింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్, ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, ఇలాగా. అలాగే వారి జీతం కూడా ఫిక్స్ చేయబడుతుంది అని ఉంది అక్కడ. అంటే ఇక్కడ స్త్రీ వివక్ష కూడా చాణక్యుడి అర్థశాస్త్రంలో ఉందంటారా, లేదంటారా? ఉందనే. చాణక్యుల వారు ఎక్కడున్నారో తెలియదు, కానీ అర్థశాస్త్రంలో ఆ డిస్క్రిమినేషన్ కూడా చాలా చక్కగా హైరార్కీగా ఉంది. డిస్క్రిమినేషన్ కూడా ఒక క్రమబద్ధంగా నిచ్చెన వ్యవస్థలాగా ఉంది. 4th చదవండి. She who has lost her beauty shall be appointed as a nurse. Okay. She who has lost her beauty. తన అందాన్ని కోల్పోయిన ఆ వ్యభిచార స్త్రీ ఆమె నర్సుగా పనిచేయాలట. ఓకే, ఓకే. ఇప్పుడు ఒక వ్యభిచార స్త్రీతో ఆమెకి ఫ్రీడమ్ కావాలనుకోండి, అది ఎలా వస్తుందో చదవండి సార్. యా, ఫ్రీడమ్ అట్ వాట్ కాస్ట్ అనేది చూద్దాము. A prostitute shall pay 24,000 panas as ransom to regain her 124 liberty, and prostitute's son 12,000 panas. From the age of 8 years, a prostitute shall hold musical performance before the king. మరి ఒక వ్యభిచారిని 24,000 పనాలు గట్టి తన స్వేచ్ఛను పొందవచ్చు. అలాగే ఆ వ్యభిచారిని కుమారుడు 12,000 పనాలు గట్టి తన యొక్క స్వేచ్ఛను పొందవచ్చు. ఈ 8 సంవత్సరాల నుంచే రాజనర్తకిగా తాను రాజు ముందు నర్తన చేయవలసిన అవసరం ఉంటది. అది ఇక్కడ చెప్పబడుతుంది. ఓకే, నెక్స్ట్ 6వది. ఓకే, 6వది. Those prostitutes, female slaves and old women who are incapable of rendering any service in the form of enjoyment shall work in the storehouse or kitchen of the king. ఈ ప్రాస్టిట్యూట్స్ ఎవరైతే ఉన్నారో, లేదా ఆడ బానిసలు, వారందరూ కూడా ఓల్డ్ ఉమెన్, వృద్ధాప్యం వచ్చినా కూడా, ఇక ఎటువంటి అంటే శరీరం అంతా దాన్ని ఏమంటాము, ముదిమి వయసు వచ్చి అన్ని రకాలుగా వారికి ఏమి పనులు చేయలేరు అన్నప్పుడు తీసుకెళ్లి వారి స్టోర్ హౌస్ లో ఎంజాయ్మెంట్ అనే పదం ఉంది. ఎటువంటి శారీరక సుఖ సౌఖ్యాలు వారు అందించలేరు అని నిర్ధారణ అయిపోయిన పిదప ఇక వారిని తీసుకెళ్లి స్టోర్ హౌస్ లో రికార్డ్స్ మెయింటెనెన్స్ కి కిచెన్ లోను ఉంచుతారు అని ఇక్కడ అర్థమవుతుంది. A prostitute who putting herself under the protection of a private person ceases to attend the king's court shall pay a pana and a quarter per mensem to the government. ఓకే, మరి రాజుగారి దాని ఏమన్నా సేవలో కాకుండా వేరే ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర కానీ వారి సేవలు అక్కడ చేస్తూ ఉన్నట్లయితే దానికి కూడా కొంత కాంపన్సేషన్ చెల్లించవలసిన అవసరం ఉంటుంది. 9వది, ఇవన్నీ నార్మల్ అనుకుంటా. 10 చదవమంటారు. యా, when a man has connection with a prostitute against her will or with a prostitute girl kumari, he shall be punished with the highest amercement
But when he has connection with a willing prostitute, underage, oh my God, he shall be punished with the first amercement. ఇదేంటిది? ఓకే. ఒక వర్జిన్ గాని, కుమారితో గాని ఆమెకి ఇష్టం లేకుండా వెళ్ళి ఒక మనిషి గాని కనెక్షన్ పెట్టుకుంటే హైయెస్ట్ అమర్స్మెంట్, ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. కానీ ఒక అండర్ ఏజ్ మనిషితో గనక వెళ్ళి ఒక ప్రాస్టిట్యూట్ వ్యవస్థలో ఉన్న అంటే వాళ్ళ కుటుంబంలో పుట్టిన ఒక పాపతో హీ షుడ్ బి పనిష్డ్ విత్ ఫస్ట్ అమర్స్మెంట్. ఎక్కువ కాదు, జస్ట్ లీస్ట్ ఎంత ఉందో అంత. ఇది కూడా డిస్క్రిమినేషన్. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి. ఇలా మనం చదువుకుంటూ పోతా ఉంటే ఇలా మనకి వస్తూనే ఉంటాయి. నేను ఒక 2 సెకండ్లు చూపించి ముందుకు తీసుకెళ్తాను. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. వెరీ గుడ్ అండి. యా, రోల్ ఇట్. గో అహెడ్. ఇది చదవండి 14ది. When a prostitute does not yield her person to anyone under the order of the king, she shall receive 1,000 lashes with a whip or pay a fine of 5,000 panas. ఓకే. రాజుగారు వారి యొక్క శాసనం మేరకి, అంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళు బామర్దులు, రాజ సంస్థానంలో ఆయనకి ఇష్టమైన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వెళ్ళు వాడికి సేవ చేయంటే చెయ్యకపోతే గనక ఆ ప్రాస్టిట్యూట్ 1000 కొరడా దెబ్బలు, 5,000 పనాలు ఫైన్ గా కట్టాల్సి ఉంటది ఆ ఆడ మనిషి. 1000 కొరడా దెబ్బలు తింటే ఎవరైనా బతుకుతారా సార్? బతకరు. అంటే వాళ్ళ ఉద్దేశం చంపేయమని. 1000 కొరడా దెబ్బలు అంటే ఏమనుకుంటున్నారు? ఈజీ అనుకుంటున్నారా? ఒక 20 దెబ్బలకి అయిపోద్దండి పని గట్టిగా. ఇది రాసినోడితోటి రాసినోడికి ఒక 100 కొరడా దెబ్బలు కొట్టి చూపించండి, బతుకుతాడో లేదు చూద్దాం. అవునండి. స్కిన్ మొత్తం ఎక్కడికక్కడ రబ్బర్ లాగా అయిపోతుంది. అసలు స్కిన్లో నీకు అసలు బ్లడ్ ఫ్లో అనేది ఉండదు. నమ్ అయిపోతాడు, జ్వరం వస్తుంది, లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, ఏమేమో జరుగుతాయి, చాలా జరుగుతాయి. బై జస్ట్ మియర్లీ సే 30 or 40 ల్యాషెస్. అప్పటికే వారి బాడీలో ఏం ప్రాణం ఉండదండి నిజంగా గట్టిగా తగిలే దెబ్బలకి. అది ప్యూర్లీ దాన్ని ఏమంటాము, ఒక మ్యానియాక్స్ చేసే పని. చనిపోయినా కూడా అన్ని కొరడా దెబ్బలు కొట్టాలనేది సైకోలు, మ్యానియాక్స్. నెక్స్ట్ రోల్ చేయండి, అలాగే వెళ్ళండి. ఓకే, ఇట్లాంటి చాలా ఉన్నాయి ఇక. రైట్, 20 ఆపండి ఒక నిమిషం. 20. ఎవ్రీ ప్రాస్టిట్యూట్ షల్ పే ఎవ్రీ మంత్ ట్వైస్ ది అమౌంట్ ఆఫ్ ఎ డేస్ ఎర్నింగ్ టు ది గవర్నమెంట్. ఇది ఎక్కడ వింతరా బాబు? అంటే ఇప్పుడు ఈ బ్రోతల్ హౌస్ల మీద పోలీసులు దాడి చేయటం ఇక్కడ నుంచి ఉన్నదేనేమో, అంటే వారి దగ్గర నుంచి కూడా ఇప్పుడు అంటే వీళ్ళు వ్యభిచార గృహాలను నడుపుకోవాలంటే గవర్నమెంట్ కి డబ్బులు ఇవ్వాలి అంటున్నాడు. అది కూడా ఎలా? ఎవ్రీ ప్రాస్టిట్యూట్, ఒక్కొక్క ప్రాస్టిట్యూట్ కి లెక్క కట్టి ఎవ్రీ మంత్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ డేస్ ఎర్నింగ్, అంటే 2 రోజులు. ఇది 2% అనుకోండి. అదే ఉండండి, ఇక్కడ ఏదో ఉంది, 21 కూడా. వారికి టు దోస్ హూ టీచ్ ప్రాస్టిట్యూట్స్, ఫిమేల్ స్లేవ్స్ అండ్ యాక్ట్రెసెస్ arts such as singing, playing musical instruments, reading, dancing, acting, writing, painting, playing on the instruments like veena, pipe and drum, reading the thoughts of others, manufacture of scents and garlands, shampooing, and the art of attracting and captivating the mind of others shall be endowed with maintenance from the state. ఇదేదో బాగుందంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ వైపు తిప్పుకోవడానికి వాళ్ళని, ఆ నర్తకులను లేదా ఆ ప్రాస్టిట్యూషన్ లో ఉన్న వాళ్ళని, ఇవి ఏది నేర్పించినా ఆ విషయాల్లో మాత్రం గవర్నమెంటే దగ్గర ఉండి స్టేటే స్పాన్సర్ చేస్తుంది. ఆ మెయింటెనెన్స్ అంతా గవర్నమెంటే చూసుకుంటుందని చెప్తుంది ఇక్కడ. వాళ్ళకి ఆ కళలు ఏవైనా నేర్పించడానికి, పోనీ వాటిని లలిత కళలు అనొచ్చు ఏమో, ఆ కళలు లలిత కళలే అనుకోండి. ఓకేనండి, మళ్ళీ వస్తున్నాను. నెక్స్ట్ 22 కూడా అంతే భయంకరంగా ఉంది. ఇక అంతేలేండి, ఒకసారి స్పైడర్స్ వెబ్ లో చిక్కుకున్నాక బయటికి రావడం కష్టం. అంటే ఎక్కడా కూడా ఒక చిన్న అనుమానం అండి, ఎక్కడా కూడా
ఈ వ్యవస్థలో ఇరుక్కుపోయిన, చిక్కుపోయిన వాళ్ళకి వాళ్ళు రిఫార్మ్ చేసి అందులోంచి బయటికి తీసుకొచ్చే ఎటువంటి వీళ్ళు రిఫర్మేషన్ మెజర్స్ ఏం తీసుకోలేదా వాళ్ళ కోసము? రికవరీ మెజర్స్? ఏమి లేవు సార్. ఇవన్నీ పురాతన కాలంలో జరిగినాయిలే గానీ, ఇవన్నీ గూడా మరి మిషనరీస్ వచ్చిన తర్వాతే వీళ్ళందరి బతుకులు గూడా బాగుపడ్డాయి సార్. ఆల్ రైట్. ఇది ఒక ఆర్టికల్ సార్. ఆర్టికల్ ఇది 2024 JITER నవంబర్ 2014 వాల్యూమ్ 1 ఇష్యూ 6 రైట్. నాగప్ప గౌడ కే, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్ కాలేజ్, కార్ స్ట్రీట్, మ్యాంగ్లూర్. రైట్ అండి, కర్ణాటకకి చెందిన వ్యక్తి. తను ఈ ఆర్టికల్ రాశారండి. ఏం రాశారో చూద్దాం. ఇవే సేమ్ మనకి ఇయే చెప్తాడు. 12వ శతాబ్దంలో ఉందట, కానీ ఏదో పోయిందట. తర్వాత 1905లో ఆర్ శ్యామశాస్త్రి అనే వ్యక్తికి దొరికింది, వగర 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 అని. సో అటు తర్వాత డేట్ విషయానికి వచ్చేసరికి ఆథర్ అండ్ డేట్ చదవండి సార్. వినయ్ గారు, am I there? Are you there, sir? హలో వినయ్ సార్. ఓకే, నేనే చెప్తానులేండి. వినయ్ గారు ఫోన్ వచ్చినట్టుంది, పక్కకి వెళ్ళి ఉంటారు. ఆథర్ అండ్ డేట్. Different opinions have been expressed in historical writings with regard to the actual date and authorship of Arthashastra. On the basis of thematical design of the text, it has generally been argued that Kautilya must have lived sometimes between 2nd century BC to 2nd century AD, right? Besides that, ఇంకా వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, రకరకాల వ్యక్తులు రకరకాల డేట్స్ ఇస్తూ వచ్చారు, రైట్. పాణిని కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఈ అర్థశాస్త్రం గురించి రాయలేదు అని చెప్తూ దీన్ని తీసుకెళ్ళి 3rd and 4th century ఏసీ అంటే ఆఫ్టర్ క్రైస్ట్, రైట్, క్రిస్టియన్ ఎరా, ఇక్కడ కూర్చోబెట్టారు. But there are scholars who reject the Arthashastra as a historical text and Kautilya as historical person to establish that neither Kautilya nor Chanakya were real historical figures. ఎంతో మంది స్కాలర్స్. అది కొంచెం కలర్ చేయండి సార్. yes, వెరీ గుడ్. ఇంకా చదవండి సార్. ఇంకా పొరపాటున నా చేయి తగిలి కిందకి వెళ్ళిపోయానండి. చదువుతున్నాను మళ్ళీ ఒకసారి. ఐఎమ్ రీట్రీటింగ్ దోస్ వర్డ్స్. బట్ దేర్ ఆర్ స్కాలర్స్ హూ రిజెక్టెడ్ ది అర్థశాస్త్ర యాజ్ ఎ హిస్టారికల్ టెక్స్ట్ అండ్ కౌటిల్య యాజ్ ఎ హిస్టారికల్ పర్సన్ టు ఎస్టాబ్లిష్ దట్ neither Kautilya nor Chanakya were real historical figures. They were in fact imaginary fictitious characters. Jolly, Keith, Wittnernes, for instance, hold that the extant Arthashastra is not the work of Maurya minister. They question the very existence of a person called Kautilya and hold his name as a symbol of political strategy and treachery. నాగండి ఇక్కడ ట్రెచరీ అంటే ఏంటో మన వీక్షకులకు ఒకసారి చెప్పండి, దాని అర్థం చెప్పండి. మోసం చేయటం అండి. ఏది ప్లాన్డ్ గా, విల్ఫుల్ గా, ఇంటెన్షనల్ గా మోసం చేయటం, ప్రణాళికాబద్ధంగా. ఎస్, ఒక ప్రణాళికాబద్ధంగా మోసం చేయటం మనుషుల్ని, వ్యవస్థల్ని. ట్రెకరస్లీ అనే పదం, ట్రెచరీ, మోసం చేయటం ప్రణాళికాబద్ధంగా. ఎందుకోసం అలా అది చెప్తారు ఇప్పుడు అనిల్ గారు. ఏం లేదు, ఇప్పుడు గొప్ప సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యం పుట్టడానికి, ఈ సామ్రాజ్యం ఏర్పడడానికి ఇదిగో మా వాళ్లే కారణం అని చెప్పుకోవడానికి ఇక ఇన్ని అబద్ధాలు చెప్తూ
ఇక 2000 దాదాపుగా 2250 సంవత్సరాలు తర్వాత ఈ అబద్ధాన్ని ఇప్పుడు మన దేశంలో ఎస్పెషల్లీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దట్స్ ఆల్ సార్. ఈరోజు నా ప్రెజెంటేషన్ ఇంతవరకే. ఎక్కువ విషయాలు చెప్పి నేను మిమ్మల్ని బోర్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్.